గురుగారు ఇప్పుడు ఉగాది వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది అనంగానే ప్రేక్షకులందరూ ఎదురు చూసేది ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉండబోతుంది? వారికి అవును. ఖర్చు ఎలా ఉండబోతుంది? రాజయోగం ఎలా ఉండబోతుంది? అదేవిధంగా అవమానం ఎలా ఉండబోతుంది అనే దానికోసం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. సో ముందుగా మనం రాశి ఫలాల్లోకెళ్తే మేష రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి గురువుగారు? మేషరాశి అనగా అశ్విని భరణి పూర్తిగా సంపూర్ణంగా నాలుగు పాదములు, ఇక కృత్తికా నక్షత్రము ఒక పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. మేషవారి రాశి వారి యొక్క ఆదాయ ఫలితాలను చూడగా 2 మాత్రమే ఆదాయము, 14 వ్యయమవుతుంది. రాజపూజ్య అవమానాలు, మరి అక్కడేదైనా బాగుంటుంది అనుకుంటే 5 రాజపూజ్యము 7 అవమానము అనేటువంటిది అయింది. వీరి యొక్క గోచార ఫలితాలను చూడగా వీరికి ద్వితీయంలో బృహస్పతి ఈ మే 14 తారీఖు వరకు కూడా వారికి ఈ బృహస్పతి 2వ స్థానంలో ఉంటారు. ఏకాదశంలో శనీశ్వరుడు ఉన్నటువంటి వారు సంవత్సర ప్రారంభంలోనే వీరు ఈ వ్యయరాశిలోకి 12వ రాశిలోకి వెళ్ళడం చేత ఏల్నాడు శని ప్రారంభం అనేటువంటిది అవుతున్నది. ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి కనుక ఆ అనారోగ్యపూరితమైనటువంటి విషయాలు కొంచెం ఏర్పడినా కానీ ఎట్లాంటి వారిలో నిర్లప్తక చూపించక, వారు కేర్లెస్ చెయ్యక ఖచ్చితంగా వారు వారి శరీరం పైన జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇంకొక అంశం కూడా, సంవత్సరంలో వీరికి ప్రారంభంలో బృహస్పతి మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలం ఉండేటువంటి కాలమే. సంవత్సరాంతంలో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశం కాబట్టి వారు గణపతికి ఆరాధన చేసుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. మరి ఈ రాశివారు విదేశంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభంలో వారికి మంచి ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. H1 వీసాస్ కూడా అట్లాంటివన్నీ కూడా స్టాంపింగ్ అయ్యేటువంటి కాలమే ఈ రాశి వారికి. తృతీయ బృహస్పతి అయినప్పటికీ వీరికి కొంత విదేశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ఇంకొక అంశం కూడా, వివాహితులకు ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఇక ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వారు సంవత్సర అంతంలో ఇచ్చేటువంటి బాకీలు అనేటువంటివి తిరిగి రావు. రాజకీయ నాయకులకు పూర్వం కంటే చాలా మేలుగా ఉండేటువంటి సంవత్సరం ఈ మేషరాశి యొక్క ఫలితం ఈ విశ్వావసునామ సంవత్సరంలో. కనుక గణపతి ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. గణేశునికి గరిక దొరుకుతుంది బయట. ఆ గరిక ప్రతి మంగళవారం రోజున పెట్టుకుని స్వామి పాదాల వద్ద 21 గరిక పెట్టుకుని నమస్కారం చేసుకోవడము, మంగళవారం రోజున ఖచ్చితంగా ఉపవాసంతో ఉండి దీక్షగా ఉండడము, ఏకభుక్తం చేయడము, ఉల్లి వెల్లి అట్లాంటి పదార్థాలు అనేటువంటివి కూడా తినకుండా ఉండి చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత ఈ సంవత్సరం వారికి చాలా మంచి శుభ ఫలితాలను అనేటువంటిది ఇస్తుంది. Save a life. Download uBlood app. uBlood for the new blood.